ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా 2 విజయాలతో దూకుడు మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్రేకులు వేసింది గుజరాత్ టైటాన్స్. అది కూడా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో కావడం గమనార్హం. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో భారీగా గెలిచింది. చేజింగ్ లో గుజరాత్ టీం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 17.5 ఓవర్లలోనే టార్గెట్ ను రీచ్ అయింది. బట్లర్ 39 బాల్స్ లో 73 పరుగుల నాట్అవుట్ తో అదరగొట్టడంతో మ్యాచ్ సునాయాసంగా గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. సిరాజ్ దెబ్బకి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రబ్డా ప్లేస్ లో మ్యాచ్ ఆడుతున్న అర్షద్ ఖాన్ తన తొలి ఓవర్లోనే కోహ్లీని వికెట్ తీసి చిన్నస్వామి స్టేడియాన్ని సైలెంట్ చేశాడు. ఇక ఆ తర్వాత సిరాజ్ చెలరేగిపోయాడు. తన వరుస ఓవర్లలో దేవదత్తు పడికల్ అలాగే ఫీల్డ్ సాల్ట్ స్టంపులను లేపేశాడు. ఇక ఇషాంత్ శర్మ కూడా కెప్టెన్ రజత్ పాటీదార్ ను త్వరగానే పెవిలియన్ చేర్చడంతో ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసి పీకల్లోతో కష్టాల పడింది. ఈ దశలో లివింగ్ స్టోన్ అలాగే జితేష్ శర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక వీరిద్దరిని సాయి కిషోర్ విడదీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక సిరాజ్ హాఫ్ సెంచరీతో దూకుడు మీద ఉన్న లివింగ్ స్టోన్ అవుట్ చేసి ఆర్సీబీ భారీ స్కోర్ కు అడ్డుకట్ట వేశాడు. చివర్లో టీమ్ డేవిడ్ 18 బంతుల్లో 32 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ లో కెప్టెన్ శుభమన్ గిల్ 14 పరుగులకి అవుట్ అయిన సూపర్ ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ బట్లర్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టును విజయం దిశగా నడిపించారు. ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ ఆరంభించిన బట్లర్ చివర్లో దూకుడు పెంచాడు. ఫస్ట్ 10 బాళ్లలో 9 రన్స్ మాత్రమే చేసిన అతను ఆ తర్వాత ఎక్కడ కూడా ఆగలేదు. మ్యాచ్ ని ఫినిష్ చేసేంత వరకు క్రీజులోనే ఉండి గుజరాత్ కు విజయాన్ని అందించాడు. 36 బంతుల్లో 49 పరుగులు చేశాక సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్ తో కలిసి జోష్ బట్లర్ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక రూథర్ ఫోర్డ్ 18 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తంగా 13 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ మ్యాచ్ లో ఓటమితో ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో 3వ స్థానానికి పడిపోగా గుజరాత్ 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ తొలి స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో ఉంది.